బాబాయ్ గారు ఎందుకు జగనే రావాలనుకుంటున్నారు? మళ్ళీ జగన్ చేసిన అభివృద్ధి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎవరికి కూడా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు, కానీ ఎవరికి అకౌంట్లో కానీ ఎవరికి ₹1 ఎప్పుడు వేయలేదు. ఇప్పుడు స్కూల్ పిల్లల అమ్మఒడి అయితేనేమండి, ఆసరా అయితేనేమండి, వైఎస్ఆర్ సయూత్ అయితేనేమండి, రైతు భరోసా అయితేనేమండి, ఇలాగ ప్రతి అకౌంట్లో మధ్యలో ఎవరో దళారీలు లేకుండా, ఎవరికి కనీసం ఎక్కడ ₹1 లంచం లేకుండా ఎవరికి డైరెక్ట్గా ఖాతాదారుల అకౌంట్లోకి వేస్తున్నారు. ఇలాంటి సీఎం ఎప్పుడు చిన్నప్పుడు కానీ చూస్తున్నాం, కానీ ఎప్పుడూ లేదు. కానీ రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఇంత ధీరుగా అకౌంట్లకి డైరెక్ట్గా అకౌంట్లకి చేయడం మేము చూడలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి కూడా కార్యకర్తల ద్వారాగా పంపిణీ చేసేవారు. కానీ ఇప్పుడు మధ్యలో అసలు దళారీ వ్యవస్థ అనేది లేకుండా డైరెక్ట్గా ఏ పథకం వేసినా డైరెక్ట్గా ఖాతా వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది. అలాగే ఇల్లు స్కీముల్లో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో మా ఊర్లో అయితే ఒక్కో ఇంటికి 10,000 కూడా తీసుకునేవారు. ఒక్కో ఇంటికి 10,000 ఇస్తేనే నీకు రేపు డబ్బులు పడతాయి అకౌంట్లోని, జన్మభూమి కమిటీ సభ్యులు. కానీ ఇప్పుడు అది వాలంటీర్లు డైరెక్ట్గా వాళ్ళకి రాస్తున్నారో, వాలంటీర్ల ద్వారా వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇందులో మా ఊర్లో నాయకుడికి కానీ మాలాంటి కార్యకర్తలు కానీ ఎవరికి ఎక్కడ ఏ సంబంధం లేదు. అలాగే మా ఊర్లో బాత్రూమ్లు ఇచ్చారు చాలామందికి. ఒక్కో బాత్రూమ్కి టీడీపీ హయాంలో 2,000, 3,000 కూడా తీసుకున్నారు. కానీ ఇప్పుడు మనం ఒక ఇల్లు ఇచ్చిన దగ్గర కానీ ఎవరి దగ్గర కూడా ₹1 తీసుకోలేదు. మీకు చెల్లెలు ఇప్పుడు జగన్ చెల్లెలు షర్మిల ఉంది కదా, వేరే పార్టీలో జాయిన్ అయింది. మరి ఎలా ఉండిద్దండి జగన్కి ఎఫెక్ట్ ఉండిద్ది? షర్మిల జాయిన్ అయినా, ఎవరు జాయిన్ అయినా, సోనియా గాంధీ జాయిన్ అయినా మన ఆంధ్రాలో ఎక్కడన్నా కాంగ్రెస్ ఉందండి? కనీసం ఎక్కడైనా 1% అయినా మన ఆంధ్రాలో కాంగ్రెస్ ఉందా? ఏది షర్మిల కాదు, ఇంకొకరు కాదు, ఎవరు జాయిన్ అయినా జగన్కి ఏమీ కాదు. అభిమానం, జగన్ మీద ఉన్న అభిమానం, అతను చేసిన పనులు. మా ఊర్లో మాకు పిండి కావాలంటే 15 కిలోమీటర్లు వెళ్ళవలసి వచ్చేది. ఇవాళ మా ఊర్లోనే ఉంది. విత్తనాలు కావాలనుకోండి మేము 15 కిలోమీటర్లు వెళ్ళి 4-5 రోజులు తిరగవలసి వచ్చేది. ఈవేళ మా ఊర్లోనే విత్తనాలు ఇస్తున్నాం. అలాగే హాస్పిటల్కి వెళ్ళాలనుకోండి మా ఊరు నుంచి 15 కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళు. మా ఊర్లోనే హాస్పిటల్ ఉంది, 2 నర్సులు, 1 డాక్టర్ కంటిన్యూ ఉన్నారు.